జిల్లాల నుంచి భారీగా విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చిన మహిళలు 2 ఏళ్లలో ప్రజలకు కల్పించిన నమ్మకం అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేలా విజయోత్సవ సంబరాలకు హాజరైన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు. కస్తూరి దేవి గార్డెన్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయ గాథలను ప్రతిబింబించిన శాఖల ప్రత్యేక స్టాళ్లు, జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులకు వివరించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఆయా శాఖల అధికారులు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం 2 చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా విజయోత్సవ వేడుకలు. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, అధికారులు, సిబ్బంది. పండుగ వాతావరణాన్ని తలపించిన కస్తూరి దేవి గార్డెన్స్ ప్రాంగణం. జనం నమ్మి అధికారాన్ని చేతికిచ్చారు. ఆ నమ్మకాన్ని, ప్రజల పట్ల ప్రజల గుండెల్లో ఉన్న నమ్మకాన్ని ప్రభుత్వం కూడా గుండెలో పెట్టుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు గత కష్టాలను ఓర్చుకుంటూనే ఈ 24 నెలల్లో అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని 2 కళ్లుగా చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వృద్ధులకు, అవ్వాతాతలకు సామాజిక పెన్షన్ల ద్వారా మన ఊళ్ళల్లో పెద్ద దిక్కుగా కూడా మనం నిలబడ్డాం. మహిళల భద్రత, గౌరవం దృష్టిలో పెట్టుకుని ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్ల పథకాలతో ప్రతి ఇంట సంక్షేమ దీపాలు వెలిగించింది ప్రభుత్వం. రైతన్నులకు అండదండగా ఉంటూ, ఎందుకంటే సమాజానికి, దేశానికి వెన్నెముక రైతన్న బాగుంటేనే సమాజ వికాసం ఉంటుంది. కాబట్టి అన్నదాతలకు ఆర్థిక సహాయం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు, అలాగే ఈ సభని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి, అధ్యక్షత వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి హిమాంశు శుక్లా గారికి, వారి రెవెన్యూ అధికారులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ 6లో చేశాము, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మనకి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాము. ఈరోజు అన్ని విషయాలు 16,000
ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు 6,000 కానిస్టేబుల్ పోస్టులతో పాటు అన్నీ కూడా నియామకాలు ఇవాళ జాబ్ మేళాలు పెట్టి అలాగే జాబ్ క్యాలెండర్లు ఇచ్చి మరి మనం వాటిని చేస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ చివరిగా ఒక విషయం మీ అందరి దృష్టిలో పెట్టాలి. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కూడా 24 గంటల్లో రైతులకి ధాన్యం సేకరించి డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపించినటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను. ఈ విధంగా చేస్తూ ఇవాళ అనేక ప్రాజెక్టులను తీసుకొస్తూ చివరిగా ఒక విషయం, ఒక మహిళ గురించి ఏ విధంగా మాట్లాడాడు, ఎంత తోలనాడారో, వాక్యం మాట ఎలా ఉన్నా ఒక మహిళ గురించి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, అనేక రకాలుగా ఉంటాయి. మనం ఈరోజు సమాజంలో మహిళ సమాన శక్తికి ఎదగాలి, సమానమైనటువంటి ప్రాతిపదికన మహిళని ముందుకు నడపాలని చూసేటువంటి ఈ సమాజంలో మహిళ గురించి తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా అది పొరపాటు, తప్పు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఈ సభ ఇటీవల జరిగినటువంటి మహిళల మీద జరిగిన దౌర్జన్యాలు, మహిళల పట్ల మాట్లాడినటువంటి అమానుషమైనటువంటి వ్యాఖ్యలని ఏకోన్ముఖంగా మనం ఖండిస్తున్నాం, ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరూ కూడా మనం చేస్తాను. కాబట్టి చాలా విషయాలు మనం పెద్దలందరి దగ్గర విన్నాం. 1-2 విషయాలు ప్రస్తావన చేశాను, మీ దగ్గర కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో సమగ్ర నెల్లూరు జిల్లాని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, సాగునీటి పరంగా, త్రాగునీటి పరంగా అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా ఈ జిల్లాని ముందుకు నడిపించడంలో అందరం కలిసి మనమంతా ఏకమై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. రైతు వారి వ్యవసాయ ప్రాంతం మనం, రైతుల యొక్క ప్రయోజనాల కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వాలు మనకి. నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా అనేక రకాలైనటువంటి నీటి కాలువల ద్వారా ఈ జిల్లాలో పోయిన సంవత్సరం 7 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం మనం. ఈ సంవత్సరం 2వ పంటకు కూడా 4 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం మనం. గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రైతు ప్రయోజనాల కోసం నీటి విడుదల జరగలేదు. ఒకవైపు అన్నమయ్య ప్రాజెక్టు ఆనాడు వైసీపీ పాలనలో కొట్టుకుపోతే దాని యొక్క బాధ్యత, బరువు అంతా కూడా సోమశిల ప్రాజెక్టు మీద పడితే సోమశిల ప్రాజెక్టుని కాపాడుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో మన ప్రాజెక్టుని నిలుపుకోగలిగాం. ఇవాళ దాని పనులు చేపట్టాం, పెద్ద ఎత్తున నిధులు తీస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సోమశిల ప్రాజెక్టుని రక్షించండి. నెల్లూరు జిల్లా అలాగే ఉమ్మడి జిల్లాకి, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకి సాగునీటి లక్ష్యం, త్రాగునీటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను కాపాడండి అని చెప్పి లక్షలాది ఎకరాలకి సాగునీరు, కోట్లాది మందికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం ఇవాళ మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ విధంగా చేస్తూ ఈ సంవత్సరం ఈ యొక్క పనులు కూడా ఎక్కువగా చేపట్టాం. గడిచిన 5 సంవత్సరాల్లో కాలువల పూడికలు లేదు. అలాగే తుఫాన్లు వస్తే, వరదలు వస్తే కరకట్టలు వేసిన పాపాన్ని పోలేదు. నీళ్లు ఉంటాయా, చెరువులు ఉంటాయా, కాలువలు కొట్టుకుపోతాయా అనేటువంటి దయనీయమైన పరిస్థితుల్లో రైతాంగం ఉంటే రకాల ప్రాజెక్టులు వచ్చాయి. ఇవాళ పెద్దలు చాలా చెప్పారు, వాటన్నిటినీ వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇవాళ జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడూ లేదని మా స్టూడెంట్ బాధపడుతున్నాడు. నా ఉదయగిరి ఎప్పుడు ఇంతే, మాకు నీళ్లు రావు, నిప్పులు రావు, ప్రాజెక్టులు రావు, ఫ్యాక్టరీలు రావని బాధపడేవాడు. ఇవాళ ఎక్కడా లేనన్ని ఫ్యాక్టరీలు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో సురేష్ సాధించుకొని భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి డిఫెన్స్ ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఉదయగిరి నియోజకవర్గానికి తీసుకొచ్చి ఏర్పాటు చేశారని అంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఏ ఒక్క ప్రాంతాన్ని వదిలిపెట్టకూడదు, ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధికి జరగలేదని బాధపడకూడదని చెప్పి ఇవాళ ఆ ప్రాంతానికి డిఫెన్స్ ప్రాజెక్టులు రావడం, ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మన
నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవాళ పొద్దున కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటి MSME ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది ఆత్మకూరు నియోజకవర్గంలో. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా ఆత్మకూరుకు రాలేదు. వచ్చేటువంటి అవకాశం, సమయం ఉంది, వస్తుంది, నమ్మకం అయితే నాకుంది. కలెక్టర్ గారు బహుశా ఆత్మకూరుని చిన్న చూపు చూడరనే నమ్మకం అయితే నాకు కూడా ఉంది. ఈ యొక్క భూమి పత్రాలను సరిచేసి కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వడం జరుగుతుంది. రాజముద్రతో కూడుకున్నటువంటి పాస్ పుస్తకం, QR కోడ్తో ఉన్నటువంటి సర్వే డిజైన్లు, అలాగే బ్లాక్ చైన్ సెక్యూరిటీ, ఇన్ని రకాలుగా ఇచ్చి ఒక దొంగ నోటుకి ఒక రిజర్వ్ బ్యాంక్ నోటుకి ఎంత తేడా ఉందో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకానికి ఇవాళ మనం ఇచ్చేటువంటి పాస్ పుస్తకానికి అంత వ్యత్యాసం ఉంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అందుకనే ఈరోజు ఈ మీ భూమి మీ హక్కు రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు 23 లక్షల మందికి ఇవ్వడానికి, అలాగే ఈ సంవత్సరం చివరికి 1 కోటి మంది రైతుల యొక్క పాస్ పుస్తకాలని సరిచేసి పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో వేసేటువంటి సర్వే రాళ్ళు, దానికి 6 మాసాల్లో 670 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి. ఇవాళ రాళ్ళు పనికిరావు, ఆ పుస్తకాలు పనికిరావు, అవన్నీ కూడా తీసి పక్కన వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మనం ఈ భూమి హక్కు పత్రాలని రైతులకు అందించే దానిలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఈరోజు 2 సంవత్సరాల తర్వాత రైతులకు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని NDA కూటమి పట్ల ఉండే విధంగా ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రస్తావన చేయాలనేదే ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఉన్నటువంటి శాఖల్లో చాలామంది దేవాదాయ శాఖ గురించి ప్రస్తావన చేశారు. దేవాదాయ శాఖ ప్రస్తావనలో అతి చిన్న శాఖ, అతి తక్కువ బడ్జెట్ ఉండే శాఖ. రాష్ట్ర బడ్జెట్లో దేవాదాయ శాఖకి కేటాయింపులు కూడా ఉండవు. అయినా ఇవాళ ఆ శాఖకు ప్రతినిధిగా మీ వాడిగా ముఖ్యమంత్రి గారు నన్ను నియమించడం జరిగింది. ఈ నియామకాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ శాఖని ముందు వరుసగా తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు, సూచనలతో ఇవాళ దేవదేవుడైనటువంటి తిరుమల వెంకన్న యొక్క ఆశీస్సులతో, కనకదుర్గమ్మ దీవెనలతో చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈరోజు 684 దేవాలయాలని పునర్నిర్మాణానికి 808 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ధూపదీప నైవేద్యమని ఎక్కడైతే అర్చకుడు లేక దీపం పెట్టే దిక్కు లేనటువంటి ఆలయాల్లో కనీసం అర్చకుడిని ఒకరిని పెట్టాలి, దీపం వెలిగించే బాధ్యత తీసుకోవాలనే దాంతో 6166 ఆలయాలకి 73,99,00,000 రూపాయలతో 10,000 రూపాయలు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్కి ఆ పూజారి పేరుతో ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఆలయాలు నిర్మాణం చేయాలన్నటువంటి ఒక సత్సంకల్పం ముఖ్యమంత్రి గారు. ఈ 5,000 ఆలయాల నిర్మాణానికి దాదాపుగా 750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 750 కోట్ల రూపాయలు 3 విభాగాలుగా పెట్టాం. ఒకటి 20 లక్షలు, ఒకటి 30 లక్షలు, ఒకటి 40 లక్షలు. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని బట్టి ఆలయ నిర్మాణం జరుగుతుందని 3 డిజైన్లు చేయడం జరిగింది. కాబట్టి సమగ్రంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి కావాలి. ఏదో ఒక ప్రాంతం మరొక ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కావాలి. అన్ని ప్రాంతాల్లో రైతాంగం బాగుండాలి, అన్ని ప్రాంతాల ప్రజలకి తాగునీరు ఇవ్వాలి. ఇదే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ పనిచేసే దాంట్లో ఒకరికొకరు సహకరించుకుంటాం, ఒకరికొకరు అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. సమగ్ర నెల్లూరు జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టరు, మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా, మంత్రులుగా మేమందరం కూడా కలిసి జిల్లా అభివృద్ధిలో
ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఒక్క విషయం చివరిలో చెప్తాను. మహిళలకు సంబంధించి మహిళా శక్తి ఎంత గొప్పతనమో, ఎంత గొప్పదైనటువంటి శక్తో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి చరిత్ర పుటల్ని, పౌరాణిక గ్రంథాలని చూస్తూ వస్తున్నప్పుడు నాకు ఒక మహనీయుడు ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథ మహిళలకు సంబంధించిన కథ. ఇద్దరు మహానుభావులు, ఇద్దరు కూడా శైవ శక్తిని కలిగినటువంటి మహానుభావులు. ఆ మహానుభావులు ఎవరంటే జటాయువు అనే పక్షి రామాయణం, ఇంకొక మహానుభావుడు భీష్ముడు భారతముడు. ఇద్దరు ఎంత శక్తిమంతులంటే సావు నా దగ్గరికి రా అంటేనే సావు వాళ్ళ దగ్గరికి వస్తుంది తప్ప ఏదో ఆత్మకూరు రోడ్లో పోతే యాక్సిడెంట్, కావల్ రోడ్లో పోతే యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితి కాదు. మా దగ్గరికి సావు రావాలి అని అంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. ఆనాడు ఉన్నటువంటి అంతటి శక్తిమంతులు జటాయు అయినటువంటి పక్షి, భీష్ముడైనటువంటి కౌరవ నాయకుడు. న్యాయం తీసుకోవాల్సినటువంటి తరుణం కాదు ఇది. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజాప్రతినిధులందరూ 2 సంవత్సరాల ఈ ప్రభుత్వ పరిపాలనలో నమ్మకాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం మీకు అందరికీ అందించిందో, ఏ విధంగా అయితే సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు సమాంతరంగా తీసుకొచ్చిందో అన్ని విషయాల్ని చెప్పడం జరిగింది. 1-2 విషయాల్ని ఈరోజు ప్రధానమైనటువంటి ఈ సభలో జరిగేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అది మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక కార్యక్రమం. ఇది ప్రధానమైంది మనకి. మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమం ఈ కూటమి నాయకత్వం ఎందుకు తీసుకుంది? గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే, సరిగ్గా ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఒక ప్రమాదకరమైన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి వైసీపీ నాయకత్వం చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల భూమి రైతులది కాదు, రైతుల యొక్క హక్కులని హరించేటువంటి ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా సంక్రమించినటువంటి భూమి అంతా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పుస్తకాలు ముద్రేసి ఫోటోలు పెట్టి ఈ యొక్క రైతుల భూమి పట్టాలన్నీ కూడా దానికి తర్జుమా చేసేటువంటి ఒక ప్రయత్నం ఆనాడు జరిగింది.